గైస్ జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్దామని అక్కడ దాకా వెళ్ళాను. మిడ్వేలో అక్కడి నుంచి ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడే మనం 4:30 అయిపోయింది. సో పైకి వెళ్దామంటే మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో దీన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడే ఐ ట్రై టు గెట్ బెటర్ గేర్ లేకుండా, ప్రాపర్ గేర్ లేకుండా పైకి ఎక్కడం ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఆల్సో టూ రిస్కీ. చాలామంది వితౌట్ ఏ ప్రాపర్ గేర్ లేకుండా, వితౌట్ వాకింగ్ స్టిక్ లేకుండా ఎక్కేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ దే గెట్ డౌన్. చూసుకుంటే ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇది మొత్తం ఎక్కాల్సిందే పైకి, ఆ కొండ పైకి. అక్కడికి ఎక్కిన తర్వాత నాకు కనబడుతుంది. సో నేను డ్రాప్ డౌన్ చేసుకున్నాను. పైకి ఎక్కడం వితౌట్ ప్రాపర్ గేర్ లేకుండా ఎక్కి మళ్ళీ అక్కడ టైంకి నేను దిగకపోతే చీకటి అయిపోతుంది. సో రిస్క్ కంటే సేఫ్ బెటర్ డ్రాప్ అందుకే చేసుకున్నాను. లెట్స్ సీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఎక్కచ్చు. మల్టిపుల్ వేస్ ఉన్నాయి, ప్రాపర్ వే లేదు ఇక్కడ, కరెక్ట్ ఎవరికి తెలియదు. సో ఇది ఒక వే ఉంది ఇక్కడ నుంచి, కాకపోతే ఇది వెళ్తే మొత్తం జంగల్ నుంచి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడున్న టైంలో మనము ఈ వే చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇటువంటి డెసిషన్స్ తీసుకోవాలి తప్పనిసరిగా. అనవసరంగా డెసిషన్స్ పైకి వెళ్ళేసి మళ్ళీ చీకటి అయిపోయిన తర్వాత దిగడం చాలా కష్టం. ఐ డోంట్ నో ఇప్పుడున్న వాళ్ళు, పైకి ఎక్కిన వాళ్ళు, పిల్లలు ఎలా దిగుతారో చీకట్లో తెలీదు. 5:30, 6:30 అయితే ఇక టెంపరేచర్స్ కూడా డ్రాస్టికల్లీ పడిపోతాయి. 7 degrees, 5 degrees. సో ఆ చలిలో మనం అక్కడి నుంచి కిందికి రావడం చాలా కష్టం. సో నెక్స్ట్ టైం చూద్దాం ఎప్పుడైనా మనాలి వచ్చినప్పుడు ఇది ఎక్కడానికి. ఏం చెప్పగలుగుతా అంటే ఈ ట్రెక్ కొంచెం మోడరేట్ ట్రెక్, ఇది అంత డిఫికల్ట్ కాదు. ఎవరైతే వచ్చి ట్రెక్ చేయాలనుకుంటున్నారో ఈజీ టు మోడరేట్ ట్రెక్స్లో ఇది వన్ ఆఫ్ ది మోడరేట్ ట్రెక్స్ ఇది మనాలిలో. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ ఐ ఎంజాయ్ మై వాక్ ఫ్రమ్ మాల్ రోడ్ టు హియర్. ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు చూస్తాను ఇక్కడ నుంచి ఏదైనా ట్రాన్స్పోర్ట్ దొరికితే ఎక్కి వెళ్ళిపోతాను, లేదు అంటే మళ్ళీ వాక్ చేసుకొని మన రూమ్కి వెళ్ళాల్సిందే మాల్ రోడ్కి వెళ్ళేసి. ఇవాళ మాల్ రోడ్ కూడా చాలా రష్ ఉంది. చాలామంది ట్రావెలర్స్ వచ్చారు, చాలామంది వచ్చారు గుడికి వెళ్దామని. గుడి దగ్గర కూడా చాలా ట్రాఫిక్. ఐ డోంట్ నో గవర్నమెంట్ ఇక్కడ ఎలా చేస్తుందో అన్ని క్యాబ్స్ని పైకి కొండ మీదకి. అక్కడ ప్లేసే లేదు అసలు పార్కింగ్కి. హిమాచల్ గవర్నమెంట్ ఇంకా లోకల్ అథారిటీస్, గవర్నమెంట్, మున్సిపల్ వాళ్ళు చూసుకొని కొంచెం ఎవరిని తక్కువ మందిని ఎలో చేయాలి, బై వాక్ పెట్టాలి. వైష్ణోదేవి టెంపుల్లో ఎలా వాక్ చేసుకొని వెళ్తారో అటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. అనవసరంగా క్రౌడ్ని, మోస్ట్ ఆఫ్ ది క్రౌడ్ ఏంటంటే క్యాబ్ కానీ టెంపోస్ కానీ యూజ్ చేస్తున్నారు పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో బెటర్ దే అవాయిడ్ ట్రాన్స్పోర్ట్ టు ది టెంపుల్. బెటర్ యూ టేక్ వాక్ చేసుకొని హైక్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, మీకు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. యూ విల్ ఫీల్ హెల్తీ ఆఫ్టర్ గోయింగ్ టు ద టెంపుల్ అండ్ కమింగ్ డౌన్. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఏది మీకు బెటర్ అనిపిస్తే తీసుకోండి. బట్ లోకల్ ప్లేసెస్ని క్రౌడ్ చేసి ఓన్లీ క్యాబ్స్ కానీ ఇటువంటి యూజ్ చేసుకొని ఎక్కుదామని ట్రై చేయండి. సరే మనం బయలుదేరి మాల్ రోడ్ చేరుకున్నాం. మాల్ రోడ్లో మంచి డిషెస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి, మనాలి డిషెస్ అండ్ లదాఖీ డిషెస్. మధ్యాహ్నం నేను తుక్కా అండ్ మోమోస్ తిన్నాను. మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ అదే తింటాను, బికాజ్ అదర్ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. ఇది తిన్న తర్వాత డైజెస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. రూమ్కి వెళ్ళేసి హాయిగా పడుకోవచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ మనం నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాలి. సో ఆ నెక్స్ట్ డెస్టినేషన్కి రేపు మార్నింగ్ బయలుదేరదాం, రేపు కలుద్దాం మార్నింగ్. ఓకేనా? టిల్ దెన్
మళ్ళీ కలుద్దాం మన మౌంట్ లోడ్లో కలుద్దాం. ఓకే.